తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని ఓ మట్టి మిద్దె అకస్మాత్తుగా కూలిపోయింది. బిల్డింగ్ ముందు ప్రాంతం ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు బాగా నానిన మిద్దె కూలిపోయిందని స్థానికులు అంటున్నారు. Infosys Springboard Lab on Wheels అనేది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మూవింగ్ వెహికల్ అనేది ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ మన జిల్లాకు వచ్చింది. సో మన జిల్లాలో ఒక 15 to 17 days ఇప్పుడు అలాట్ చేసి ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీస్, ముఖ్యంగా ఐఓటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వారి దగ్గర ఉంది. ఆ కాన్సెప్ట్స్ ఇవి అన్నీ కూడా మనకు పిల్లలకు సులభంగా వారికి నేర్పించాలి. అదేవిధంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో డిఫరెంట్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. అన్ని కూడా టెక్నాలజీస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా పిల్లలకు వారికి తెలియజేస్తూ ఈ సైంటిఫిక్ అవగాహన వారికి ఇచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఇంకా ఫర్దర్గా ఫ్రీ కోర్సెస్ చేయడానికి వారిని మోటివేట్ చేయడం. సో బేసిక్గా అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఈ బస్ అన్నది కవర్ చేస్తుంది. కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 2 days అయినా అక్కడ ఒక ప్లేస్లో ఉంది. పిల్లల్ని ఇప్పుడు ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం ఎక్కువ ఐటీఐ స్టూడెంట్స్, అదేవిధంగా మనకు స్కిల్ హబ్స్లో నేర్చుకుంటున్న పిల్లలకు కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాము. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా టార్గెట్ చేస్తాము. సో వారికి టెక్స్ట్ బుక్తో పాటు ఇది ప్రాక్టికల్గా వారికి ప్రాజెక్ట్ చేసి చూపించడం వలన వారికి ఒక సైంటిఫిక్ టెంపర్ వారికి ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది. అది పిల్లలు కూడా ఎక్కువ ఇలాంటి కోర్స్ని ఇప్పుడు ఏదైతే డిమాండింగ్ కోర్సెస్ అంటే ఏఐలో ఉన్నాయో వారికి అలాంటి కోర్సెస్ని చేయడానికి మోటివేట్ చేసి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఏదైతే ఈరోజు దీని గురించి అటెండ్ అవుతున్నారో అందరు పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఇంకా ఒక 1 month ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా మనము కోరుతున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని కూడా. మావోయిస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్ల చేతిలో తుపాకులు ఉన్నాయని చెప్పారు. నిషేధిత సంస్థలతో తాము చర్చలు జరిపామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లు పోటీపడి మరీ నక్సలైట్లను సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. పోలీసులను, రిపోర్టర్లను చంపితే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లు ఎందుకు మాట్లాడలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఏది ఆపరేషన్ కగారు విషయంలో ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీని నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపిర్రు. వాళ్ళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని మీద చెప్పాలి. ఈ నాయకుడు ఒకటే నేను స్పష్టంగా చెప్తున్నాను, 2 నాయకులు చెప్తున్నాను. మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మహాముత్తార మండల్లో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్తో చంపేశారు. ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం ఒక కానిస్టేబుల్ చంపేసారు. ఆ రోజే ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు నక్సలైట్లు.
మరి ఆరో కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేసారు, జాతీయ జెండా ఎగరేసి చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మధుసూదన్ గౌడ్ని చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసారు చాలా మంది. శ్రీపాదరావు అజాత శత్రువు శ్రీపాదరావు గారిని చంపేస్తే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేసారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? ఇలా పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాకు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. మీరు అది నిషేధిత సంస్థ, ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించాలో సమాధానం చెప్పాలి. శ్రీకాకుళం బారువా సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బారువా బీచ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. తొలి రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ ఆహుతులు విశేషంగా ఆకట్టుకుంది. సైకత శిల్పం ఆకట్టుకుంది. రాసమండ్రి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన కయాకింగ్ క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ఈ కార్యక్రమాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్లు పర్యవేక్షించారు. పిల్లల కోసం ఏర్పాటు చేసిన కిడ్స్ పార్క్ ఆకట్టుకుంది. బారువా తీరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన స్పీడ్ బోట్స్ పర్యాటకులను ఆకర్షించాయి. అధికారులు ట్రయల్ రన్ వేసిన తర్వాత వీటిని ఎక్కేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ గాయని ఉషా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఉషకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి. అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు. ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా బాగా జరిగింది దర్శనం. ఇలాంటి అదే పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటారు కదా, ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఐకా రికార్డ్ లేబుల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను. అందులో సాంగ్స్ చేస్తున్నాను.
అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను. కార్లో షికారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మంచి పాటలు మేలో ఒకటి రిలీజ్ చేయబోతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సతీ సమేతంగా సింహాచల స్వామివారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గంలో 1,08,00,000తో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్లతో 339 అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ప్రముఖ గాయని ఉషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.